Hello everyone, welcome to my YouTube channel Mom of Kia. This is Kavita. సో ఈరోజు నేను ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే మనకి లైక్ న్యూబర్న్ బేబీకి వ్యాక్సినేషన్ ఏమి ఇస్తారు లైక్ జర్మనీలో ఇండియాలో రెండు కంపేర్ చేస్తున్నాను. లైక్ టూ కంట్రీస్లో ఏమేమి కవర్ చేస్తారు ఏమేమి కవర్ చేయరు. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ జర్మనీలో కిండర్ వ్యాక్సినేషన్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. ఇది కిండర్ వ్యాక్సినేషన్ బుక్, సేమ్ ఇలానే అడల్ట్స్కి కూడా ఇస్తారు. సో ఎవ్రీ టైం వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు ఇలా స్టిక్కర్ ఇలా పేస్ట్ చేస్తారనమాట. సో ఏమేమి ఇచ్చారు ఇలా ఇంటర్ మార్క్ పెట్టి ఇక్కడ డాక్టర్ది స్టాంప్ వేస్తారు. సో ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సిన బుక్ అనమాట. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ వాట్ వీ గాట్ ద వ్యాక్సినేషన్స్. ఇది ప్రూఫ్ అనమాట, ఇంకా లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి. లైక్ ఏమేమి వ్యాక్సినేషన్ ఇచ్చారు బేబీకి అనమాట. ఇది ఇంకో బుక్ ఉంటుందండి, U1, U2, U3, U4, U5 అని చెకప్ చేశారంట లైక్ ఎవ్రీ విజిట్కి లైక్ పర్టికులర్ ఇన్ని మంత్స్కి అనమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేశాను లైక్ ఇన్ డీటెయిల్. బట్ ఇప్పుడు నేను ఓవరాల్గా లైక్ బ్రీఫ్గా చూపిస్తున్నాను లైక్ బుక్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇది బుక్ అండి. దిస్ ఈస్ ఫ్రంట్ సైడ్ చూపించట్లేదు ఎందుకంటే మా బాబు లైక్ ఎవ్రీ డీటెయిల్స్ ఉంటాయి. U1కి లైక్ ఏమేమి చేశారు అండ్ బేబీ ఏ టైంకి చేశారు లైక్ అవన్నీ రాశారు. జస్ట్ బ్రీఫ్గా చేసినట్టున్నారు, ఇంత ఏం రాయలేదు. ఇక్కడ వైటమిన్ K ఇచ్చారనమాట ఓరల్గా. సో ఇక్కడ ఇస్తారు లైక్ బ్లీడింగ్ స్టాప్ చేయడానికి అలా ఏమైనా ఉంటే. సో అలా 2 mg ఓరల్ డోసెస్ ఇచ్చారనమాట వైటమిన్ K బేబీకి. అది పుట్టగానే ఇస్తారనమాట. బట్ మనకి ఇండియాలో మాత్రం పుట్టగానే BCG వ్యాక్సినేషన్ ఇస్తారండి. ఇక్కడ మాత్రం అలా ఏమి ఇవ్వాలి, జస్ట్ వైటమిన్ K డ్రాప్స్ ఇస్తారు, ఓరల్ డ్రాప్స్. మనకి మాత్రం ఇండియాలో న్యూబార్న్ అవ్వగానే ఫస్ట్ BCG, OPV అండ్ హెపటైటిస్ B ఫస్ట్ డోస్ ఇస్తారు. కానీ జర్మనీలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసేది మాత్రం 6 వీక్స్కి. అప్పుడే బేబీకి ఇమ్యూనిటీ ఒకవేళ వ్యాక్సినేషన్ ఇచ్చినా యూస్ఫుల్ ఉంటుంది. సో దట్ బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి అని వీళ్ళు 6 వీక్స్కి స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ 6 వీక్స్కి ఏం వ్యాక్సినేషన్ ఇస్తారంటే రోటోవైరస్ ఓరల్ డ్రాప్స్ ఇస్తారనమాట. అదే మనకి ఇండియాలో మాత్రం పుట్టగానే BCG ఇస్తారండి, హెపటైటిస్ B వ్యాక్సినేషన్ ఇస్తారు అండ్ OPV ఇస్తారనమాట, ఓరల్ పోలియో వ్యాక్సినేషన్. బట్ 6 వీక్స్కి ఇండియాలో స్టార్ట్ చేసేస్తారు ఏం వ్యాక్సినేషన్స్ అంటే డిప్తీరియా, పెర్టోసిస్ లైక్ 100-day డిసీజ్ అని కూడా అంటారు దాన్ని, హెపటైటిస్ B, HIV, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ B, రోటావైరస్ అండ్ PCV. సో ఇవన్నీ మనకి ఇండియాలో ఫస్ట్ డోసు 6 వీక్కి స్టార్ట్ చేసేసారు. బట్ ఇవన్నీ కంబైన్ డోస్ ఇస్తారనమాట. లైక్ సింగిల్ వ్యాక్సినేషన్ లైక్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా కంబైన్ వ్యాక్సినేషన్ ఇస్తారు. సో దట్ బేబీ కూడా కొంచెం పెయిన్ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఆ వ్యాక్సినేషన్ సేమ్ వ్యాక్సినేషన్స్ 2 monthsకి ఇస్తారు. అండ్ ఇండియాలో 6 వీక్స్కి టిటానస్ కూడా ఇస్తారు. ఇస్తారనమాట. ఇక్కడ మాత్రం 2 monthsకి స్టార్ట్ చేస్తారు సేమ్ వ్యాక్సినేషన్స్. కానీ ఇక్కడ వ్యాక్సినేషన్స్ని G1 అని మెన్షన్ చేస్తారండి. మరి కానీ మన ఇండియాలో లైక్ 1, 2, 3 అని మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం G1, G2, G3 అలా మెన్షన్ చేస్తారనమాట. సో 2 monthsకి టిటానస్, డిప్తీరియా, వూపింగ్ కఫ్, హెపటైటిస్ B, పోలియో, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ B, రోటోవైరస్ G2 అండి. G1 ఆల్రెడీ మనకి 6 వీక్స్కి ఇచ్చేసారు బేబీకి. అండ్ న్యూమోకోకల్ డిసీజ్ G1 కూడా ఇస్తారు. సో సేమ్ ఇవన్నీ వ్యాక్సినేషన్స్ ఇండియాలో 6 వీక్స్కి కవర్ అయితే మన దగ్గర 2 monthsకి ఇస్తారు లైక్ ఇన్ జర్మనీ. సేమ్ వ్యాక్సినేషన్స్ లైక్ సెకండ్ డోస్ 10 వీక్స్కి ఇస్తారు, థర్డ్ డోస్ 14 వీక్స్కి ఇస్తారు. కానీ మనకి జర్మనీలో సేమ్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ 2 monthsకి ఇస్తారు, సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ 3 monthsకి ఇస్తారు. రోటోవైరస్ మాత్రం G3 3 to 4 monthsకి ఇచ్చేస్తారండి. అండ్ 4 monthsకి
G3 డోస్ అయిపోతుంది ఇవన్నీ, లైక్ టిటానస్, డిప్తీరియా, వూపింగ్ కాఫ్, హెచ్ఐబి, లైక్ హెచ్ఐబి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి వ్యాక్సిన్, పోలియో, హెపటైటిస్ బి అండ్ పీసీవి. 11 to 14 monthsకి మనకి G4 అయిపోతుంది అనమాట, ఇంకా మొత్తం కోర్స్ అయిపోతుంది. 11 to 14 monthsకి మనకి మెనింజోకోకల్ సి, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ 11 to 14 monthsకి ఇస్తారనమాట ఫస్ట్ డోసు. కానీ మనకి ఇండియాలో మాత్రం మీజిల్స్, మమ్స్, రుబెల్లా 9 monthsకి స్టార్ట్ చేస్తారండి. ఓపీవి అంటే ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోసు 6 monthsకి ఇస్తారు. అలానే హెపటైటిస్ బి థర్డ్ డోసు 6 monthsకి ఇస్తారు. హెపటైటిస్ బి థర్డ్ డోసు 6 monthsకి ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. మేబీ 9 monthsకి ఏం స్టార్ట్ చేస్తారు అంటే ఓపీవి సెకండ్ డోసు, మీజిల్స్, మమ్స్, రుబెల్లా వచ్చి ఫస్ట్ డోస్ ఇస్తారండి. అలానే 9 to 12 monthsకి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. కానీ మనకి జర్మనీలో టైఫాయిడ్ లేదు కాబట్టి మనకి టైఫాయిడ్ వ్యాక్సినేషన్స్ ఇవ్వరు. ఒకవేళ మీరు ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ కన్సల్ట్ అయ్యి సో నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను బేబీకి ఏమైనా వ్యాక్సినేషన్ ఇప్పించాలి అని అంటే వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఒకవేళ మీరు విల్లింగ్ ఉంటే కూడా, లైక్ నాకు మా బేబీకి టైఫాయిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి అనుకుంటే మీకు మై హాజార్డ్స్ ఏం చేస్తారంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, మీకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ రోజు మార్నింగ్ వెళ్ళి మీరు ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ స్టోర్లో వెళ్ళి ఆ వ్యాక్సినేషన్ తీసుకొని వచ్చి అపాయింట్మెంట్ ఉన్న టైంకి మీ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే మీకు ఇస్తారు. మీరు కాకపోతే సెల్ఫ్ పే ఉంటుంది, కొన్ని ఇన్సూరెన్స్లో కవర్ కావు. ఆ తర్వాత ఒకవేళ ఈ వ్యాక్సినేషన్స్ ట్రావెల్ వ్యాక్సిన్స్లో కవర్ అయి ఉంటే మాత్రము మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అనమాట. మీరు పే చేసిన స్లిప్ మీ పర్టికులర్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మాకు మనీ రిటర్న్ బ్యాక్ ఇస్తారనమాట, మీరు పే చేసిన మనీ. సో ఇక్కడ జర్మనీలో మాత్రం 11 to 14 monthsకి ఈ టిటానస్, డిప్తీరియా, వూపింగ్ కాఫ్, హెచ్ఐబి, పోలియో, హెపటైటిస్ బి G4 డోస్ కంప్లీట్ అయిపోతుంది. కొత్త వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశాను అనమాట, లైక్ మెనింజోకోకల్ సి, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా అయితే ఓన్లీ సింగిల్ డోస్ ఇస్తారండి, ఎవ్రీ ఇయర్ సింగిల్ డోస్ ఇస్తారు. అది క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకైతే సజెస్ట్ చేస్తారు, మోస్ట్లీ ఇక్కడ చాలామంది తీసుకుంటారు. సో మనకి అదే ఇండియాలో మాత్రం 12 monthsకి హెపటైటిస్ ఏ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి జర్మనీలో హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్స్ ఇవ్వరు, హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ ఇవ్వరు జర్మనీలో. సో మనకి పర్టికులర్ హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ కావాలి అంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. మీకు ఇంటరాక్ట్ డిస్కస్ చేసి నాకు ఇలా నేను హెపటైటిస్ ఏ ఇవ్వాలి, విల్లింగ్ ఉన్నా నా బేబీకి ఇవ్వాలి అనుకుంటున్నా అంటే మీకు బిఫోర్ డే అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు మార్నింగ్ వెళ్ళి మీరు ప్రిస్క్రిప్షన్ పికప్ చేసుకొని మీరు నియర్ బై ఫార్మసీకి వెళ్తే వాళ్ళు అక్కడ ముందు రోజు తెప్పించి పెడతారనమాట. తెప్పించి పెడితే మీకు అపాయింట్మెంట్ ఉన్న రోజు పిక్ చేసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ వ్యాక్సినేషన్ ఇస్తారు. కాకపోతే ఇన్సూరెన్స్లో కవర్ అవ్వకపోతే దే మే చార్జ్, లైక్ ఇంజెక్షన్ ఇచ్చినందుకు ఒక 10 euros, అరౌండ్ 10 euros అండ్ వ్యాక్సినేషన్ కాస్ట్ మీరే పే చేయాలి. సో ఇలా మీరు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది ప్రాసెస్ యాక్ట్ చేస్తుంది, ఇది ప్రాసెస్ అనమాట. సో మనకి జర్మనీలో మెనింజోకోకల్ సి ఇస్తారు, బట్ ఇండియాలో మాత్రం మెనింజోకోకల్ సి ఇవ్వరండి వ్యాక్సినేషన్. MMR వచ్చేసి మనకి ఇండియాలో 9 monthsకి ఇస్తారండి, మళ్ళీ 15 monthsకి ఇస్తారు సెకండ్ డోస్ వచ్చేసి. సో టైఫాయిడ్ వచ్చేసి 9 to 12 monthsకి ఫస్ట్ డోస్ ఇస్తారండి ఇండియాలో. సెకండ్ డోస్ వచ్చి బూస్టర్ డోసెస్ 2 yearsకి ఇస్తారనమాట. ప్యారిస్లో ఫస్ట్ డోస్ వచ్చేసి 15 monthsకి అండి, సెకండ్ వచ్చేసి 4 to 6 yearsకి ఇస్తారండి సెకండ్ డోస్ వచ్చేసి. సో మనకి జర్మనీలో మాత్రం 11 to 14 monthsకి మెనింజోకోకల్ సి ఫస్ట్ డోస్ ఇస్తారు, 15 to 23 monthsకి సెకండ్ డోస్ ఇస్తారనమాట. సో అక్కడికి అది అయిపోతుంది కోర్సు. సేమ్ మళ్ళీ 11 to 14 monthsకి వచ్చేసి మీజిల్, MMR వ్యాక్సినేషన్ అండ్ చికెన్ పాక్స్ ఇస్తారు. 15 to 23 monthsకి సెకండ్ డోస్ ఇస్తారు అనమాట, సేమ్ వ్యాక్సినేషన్. సో అక్కడికి ఆ కోర్స్ అయిపోతుంది. టిటానస్, డిప్తీరియా, వూపింగ్ కాఫ్, పోలియో బూస్టర్ డోస్ 5 to 6 yearsకి ఒకసారి, 9 to 14 yearsకి ఒకసారి ఉంటుందన్నమాట టిటానస్, డిప్తీరియా, వూపింగ్ కాఫ్. సో నేను బేబీకి U1, U2, U3, U4, U5లో ఏం చేశాననేది డిస్కస్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియో. సో డోంట్ మిస్ ఇట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.